శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. ప్రేక్షకులందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 27వ తేదీ 10వ నెల 2025 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం. శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం చవితి తిథి రాత్రి 12 గంటల 1 నిమిషం వరకు. అనంతరం పంచమి. జ్యేష్ఠ నక్షత్రం నేడు పూర్తిగా ఉన్నది. శోభన యోగం తెల్లవారుజామున 5 గంటల 34 నిమిషాల వరకు. అనంతరం అతిగండ యోగం. వణిజకరణం మధ్యాహ్నం 1 గంట 2 నిమిషాల వరకు. అనంతరం విష్టికరణం. నేటి వర్జ్యం మధ్యాహ్నం 12 గంటల 2 నిమిషాల నుండి 1 గంట 48 నిమిషాల వరకు. దుర్ముహూర్తం 6 గంటల 9 నిమిషాల నుండి 7 గంటల 41 నిమిషాల వరకు. నేటి అమృత ఘడియలు రాత్రి 10 గంటల 37 నిమిషాల నుండి 12 గంటల 23 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. ఇక ఈనాటి పర్వం నాగుల చవితి, నాగ చతుర్థి, ఫణి చతుర్థి అని కూడా దీన్ని పిలుస్తారు. మన సంప్రదాయం ఎంత గొప్పది అంటే భగవంతుడు సర్వవ్యాపకుడు, అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు అని చెప్పడం కాదు, ఆచరించేటటువంటి గొప్ప ధర్మం మనది. చెట్టుకు పూజ చేస్తాం, పుట్టకు పూజ చేస్తాం, పశువుకు పూజ చేస్తాం, పాముకు పూజ చేస్తాం, రాయికి పూజ చేస్తాం. ఇట్లా సర్వత్రా ఉన్నటువంటి భగవత్ చైతన్యాన్ని మనం ఆరాధించేటటువంటి గొప్ప హృదయ వైశాల్యం, దృష్టి వైశాల్యం మన సనాతన ధర్మాన్ని అనుసరించే మనందరిది కూడా. అటువంటి మన జీవనంలో సర్పాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. నాగ దేవతలోని మనం ఆరాధిస్తాం. అటువంటి కశ్యప ప్రజాపతి భార్య అయినటువంటి వినత గర్భవాసాన నాగులు జన్మించినటువంటి పుణ్యప్రదమైనటువంటి తిథిగా మనకి పురాణంలో ఈ కార్తీక శుద్ధ చవితి నాడు చెప్తారు. అటువంటి ఈ కార్తీక శుద్ధ చవితి నాడు ఈ నాగుల చవితిగా చెప్పబడేటటువంటి ఈ రోజున ఎవరైతే పుట్ట దగ్గరికి వెళ్ళి, వల్మీకం అంటారు పుట్టని, అటువంటి వల్మీకం దగ్గరికి వెళ్ళి అర్చన చేసి పుట్టలో ఉండేటటువంటి ఆ నాగదేవత యొక్క సంప్రీతిగా ఎవరైతే పాలు నివేదిస్తారో శాస్త్రంలో, ఎందుకంటే చాలామంది మనకి వ్యవహారంలో ఆచారంగా పుట్టలో పాలు పోయటం అంటూ ఉంటారు. పుట్టలో పాలు పోయటం అంటే ఏమిటంటే ఈ మానవ శరీరం అనేది ఒక పుట్టని, ఈ వెనకాల ఉండేటటువంటి ఈ వెన్నుపాము పైకి వచ్చేటప్పటికి తల పడగలాగా ఉంటుంది. జ్ఞానం అనేటటువంటి పాలు పోయాలని పెద్దలు చెప్పారు సంకేతాత్మకంగా. అంతేగాని పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు నివేదించమన్నారు. నాగశిలలు ఉంటే దాని మీద అభిషేకం చేయమన్నారు. అంతేగాని లీటర్ల కొలది ఆ పుట్టలో పాలు పోయటమని ఇందులో ఉన్న అంతరార్థం కాదు. భగవంతుడికి ఎప్పుడు కూడా నివేదన చేయాలి. ఈ నివేదన చేయటం వల్ల ఏమిటండి ప్రయోజనం అంటే, ఏ విధంగా అయితే కరి అంటే ఏనుగు వెలగపండులో ఉన్న సారాన్ని గ్రహిస్తుందో, ఏ విధంగా తుమ్మెద పువ్వుకు ఎటువంటి గాయం కాకుండా అందులో ఉన్న మకరందాన్ని గ్రహిస్తుందో, ఏ విధంగా భూమి మీద ఉన్నటువంటి నీరుని జలచక్రం ద్వారా, సూర్యకిరణాల ద్వారా మేఘం గ్రహిస్తుందో, ఆ విధంగా మనం నివేదన చేసేటటువంటి పదార్థంలో ఉన్న ఆ సారాన్ని భగవంతుడు గ్రహిస్తాడని శాస్త్రవచనం. చాలామంది తెలియక కడవల కొద్దీ పుట్టలో పాలు పోస్తూ ఉంటారు. దీనివల్ల ఆ దేవత యొక్క అనుగ్రహం కలక్కపోగా ఆ దేవత యొక్క దీనికి ఆ వ్యగ్రతకు మనం కారణమవుతామని మనందరం కూడా గ్రహించగలగాలి. ఇవాళ ఆ సర్పదేవతల యొక్క ప్రీతికై వండినటువంటి పదార్థాలు, పక్వం చేసినటువంటి పదార్థాలు కాకుండా సజ్జలు, నానుబాలు అని పిలువబడినటువంటి ఆ బెల్లంతో తయారు చేసిన చలిమిడి, ఇట్లా చాలా తేలిగ్గా తినగలిగినటువంటి పదార్థాలను నివేదన చేస్తారు. అంతేకాకుండా ఎవరైతే సత్సంతాన కాంక్షతో ఉన్నటువంటి వాళ్ళు, సంతానాన్ని పొందాలనేటటువంటి భావనతో ఉన్న నిస్సంతువులు, కలిగినటువంటి సంతాన వృద్ధిలోకి రావాలని ఆశించేటటువంటి వాళ్ళు, అట్లాగే దీర్ఘ సౌమంగళ్యత్వ సిద్ధి, భర్త యొక్క సౌభాగ్యాన్ని, అతని యొక్క క్షేమాన్ని కాంక్షించిన వాళ్ళు ఈ నాగుల చవితి నాడు చక్కగా వాళ్ళందరూ కూడా ఉపవాసం చేస్తారు. మళ్ళీ నాగ పంచమి రోజున మళ్ళీ నాగారాధన చేసి తర్వాత వాళ్ళు భోజనం చేస్తారు. ఎంత మన సనాతన ధర్మంలో ఎంత గొప్ప ఆచారాలంటే, ఈ ఉపవాసం చేసేటటువంటి వాళ్ళని వాళ్ళ ఇంటి పనులు చేయొద్దు అని చెప్పడానికి తరగద్దు, ఊడవద్దు ఇటువంటి మాటలు కూడా చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళని ఉపవాసం అంటే ఏమిటంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం. ఉపసమీప్యతే ఇది వాసః ఉపవాసః అంటే భగవంతుడిని మరింత దగ్గరగా ఉండి వాళ్ళని ఆరాధన చేయమని ప్రోత్సహిస్తూ ఇటువంటి నియమాలు మనవాళ్ళు పెట్టారు. అటువంటి ఈ నాగారాధన చేయడం చాలా విశేషం. అందులో పల్లెటూళ్ళలో మన భారతదేశంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సింహభాగం ప్రజల యొక్క ఆధారం ఏమిటంటే వ్యవసాయం. అటువంటి వ్యవసాయం చేసేటటువంటి కృషీవరులు ఎవరైతే ఉన్నారో, రైతన్నులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు పొలం పనుల కోసం అర్ధరాత్రులు అపరాత్రులు వాళ్ళు గట్ల మీద వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. అటువంటి సమయంలో ఎక్కడైనా సరే ఆ సర్పాలు తటస్థపడ్డప్పుడు ఏదైనా పొరపాటున తోకదొక్కినా, వాటి నివాస స్థానమైనటువంటి ఏదైనా పుట్ట మీద కాలు పెట్టినా అవి మనకి ఎటువంటి హాని చేయకుండా అనుగ్రహాన్ని మన యందు ప్రసరింపజేయాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఇప్పటివరకు ఎటువంటి హాని చేయలేదు అనేటటువంటి కృతజ్ఞతతో ఈ పర్వాన్ని మనం ఆచరించడం అనేది చూస్తూ ఉంటాం. పల్లెటూళ్ళల్లో, పట్టణాల్లో, నగరాల్లో కూడా ఈ పండగ, ఈ పర్వాన్ని
చక్కగా చాలా గొప్పగా చేస్తారు. సాక్షాత్తు సుబ్రహ్మణ్యుడు కూడా నాగదేవతా స్వరూపమని, నాగదేవతలందరికీ కూడా సుబ్రహ్మణ్య స్వరూపం అనే భావన చేసి చక్కగా పూజలు ఈనాడు చేస్తూ ఉంటారు. అటువంటి నాగదేవతల యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా కలగాలని మనసారా ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల కార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతోందో ఆ విశేషాలని తెలుసుకుంటారు కూడా. వీటితో పాటు ఈరోజు కార్తీక శుద్ధ చతుర్థి అంటే చవితి అయినటువంటి కారణంగా నాగుల చవితి సందర్భంగా పాటించవలసిన నియమాలు ఏమిటో వాటిని శ్రీకరం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక శుద్ధ చతుర్థి అంటే చవితి, దీన్నే నాగుల చవితి అంటారు, మహాచతుర్థి అని కూడా పిలుస్తారు. నాగ ఆరాధనకు విశేషమైనటువంటి రోజు ఇది. కుజ రాహు దోషాలున్నవారు, వివాహ ప్రతికూలతలు ఎదుర్కొంటున్నవారు, మానసికమైనటువంటి చింతలకి గురి అవుతున్నవారు, సంతాన అర్థులు, నేత్ర కర్ణ సంబంధమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నవారు, ఇంకా అనారోగ్య పీడితులు ఈ రోజున సర్పరూప సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల ఉత్తమ ఫలితాలు చేకూరుతాయి. ఈరోజు పుట్టలో ఆవు పాలని సమర్పించి పుట్టమనుని నుదుటను ధరించాలి. పుట్టని పరిశుభ్రం చేసి పుష్పాలతో అలంకరించి సుబ్రహ్మణ్య స్వామికి ధూపాన్ని సమర్పించాలి. నువ్వులు బెల్లం కలిపిన చిమ్మిలితో బియ్యపు నూకని నాగేంద్ర స్వామి వారికి నివేదన చేయాలి. ఈరోజు ఉపవాసాన్ని ఉండి నాగేంద్రుని, శివకేశవుల్ని, గణపతిని, లక్ష్మీదేవిని ఆరాధించాలి. నేటి సాయంత్రం తులసి అష్టోత్తర సహితంగా తులసిని ఆరాధించి దీపారాధనని చేయాలి. ఈరోజు నువ్వుల నూనె, పెసరపప్పు దానం చేయడం వల్ల కుటుంబ సౌఖ్యం ఏర్పడుతుంది. గ్రహదోషాలు సంపూర్ణంగా తొలగిపోతాయి కూడా. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు కార్తీక శుద్ధ చతుర్థి, శనివారం, నక్షత్రం జ్యేష్ఠ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురుడున్నాడు, సింహంలో కేతు ఉన్నాడు, కన్యలో శుక్రుడున్నాడు, తులలో రవి బుధ కుజులున్నారు, వృశ్చికంలో చంద్రుడున్నాడు, కుంభంలో రాహు ఉంటే మీనంలో శని ఉన్నాడు. తాత్కాలికమైన ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారు మాట పడవలసినటువంటి అవసరానికి గురయ్యే అవకాశం ఉంది. వెంటనే ప్రతిస్పందించడం ఏమాత్రము సరైనటువంటి పని కాదు. ముఖ్యంగా ఆర్థికమైనటువంటి నష్టానికి వ్యాపారం గురి కావచ్చు. అంత మాత్రాన నిరుత్సాహపడవలసిన అవసరం ఏమాత్రమూ లేదు. కుటుంబ సభ్యుల్లో చిన్నవైనటువంటి కలతలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. కుటుంబపు పెద్ద అయినటువంటి వ్యక్తి పరిస్థితిని సంపూర్ణంగా సమన్వయించుకున్నట్లయితే ఇబ్బంది ఏమాత్రము కలగదు. నాగుల చవితి సందర్భంగా మేషరాశి వారు నాగేంద్ర స్వామి వారిని అర్చించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికంగా బలంగా ఉంటారు. కుజుడు బాగా అనుకూలిస్తూ ఉన్నటువంటి కారణంగా వ్యాపారంలో లాభ విధానం గోచరిస్తూ ఉంటుంది.
ఉద్యోగంలో ఎవరితోనూ ఏ విధమైన ఇబ్బందుల్ని తెచ్చుకోరు, రావు కూడా. సంతానానికి అనుకూలమైనటువంటి ఫలితాలే విద్య విషయంలో, ఉద్యోగ విషయంలో కూడా కలిగే అవకాశం గోచరిస్తుంది. నూతనమైన స్థిరమైనటువంటి ఆస్తిని కొనాలి అనే ప్రయత్నాన్ని ముమ్మరంగా చేస్తారు. దానిలో ఏ విధమైన నిర్ణయాన్ని చేయలేకపోయేటటువంటి కారణంగా ఏ విధమైన ఫలితాన్ని ఈ రోజుకి పొందలేకపోతారు. నాగుల చవితి సందర్భంగా వృషభ రాశి వారు నాగేంద్ర స్వామి వారిని పూజించి ఆవు పాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఉద్యోగంలో ఈశాన్య దిక్ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మొగమాటం ఎక్కువైనటువంటి కారణంగా ఇబ్బందిలో పడే అవకాశం పుష్కలంగా ఉంది. ధైర్యంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగినటువంటి తనాన్ని తప్పక నేర్చుకుని తీరాలి. కుటుంబానికి సంబంధించిన భార్యాభర్తల అన్యోన్యత మరింతగా ఉంటుంది. ఆ కారణంగా దూరభార ప్రయాణాలని, ఏవేవో స్థలాలని, దృశ్యాలని చూడాలనే అభిప్రాయంతో వెడతారు. సకుటుంబంగా సందర్శించి వస్తారు. అయితే సకాల నిద్ర, భోజనాలు లేనటువంటి కారణంగా కుటుంబం మొత్తం తాత్కాలికమైన అనారోగ్యానికి గురయ్యే అవకాశం పుష్కలంగా గోచరిస్తుంది. నాగుల చవితి సందర్భంగా మిథున రాశి వారు నాగేంద్ర స్వామి వారిని పూజించి గోధుమ రవ్వ పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అంటి ముట్టనటువంటి ధోరణిలో వ్యవహరిస్తూ ఉంటారు. ఇతరులు వ్యతిరేకించి మాట్లాడే మాటలకి ఏమాత్రము ప్రతిస్పందించే లక్షణంతో ఉండరు. తమకు కావలసిన అన్నిటినీ కూడా ఏ విధమైన ఆర్థికమైనటువంటి పిసినారితనము లేకుండా సంపూర్ణంగా చేసుకోగలుగుతారు. సౌఖ్యానికి ప్రాధాన్యాన్ని ఇస్తూ కనిపిస్తారు. ఆర్థికమైనటువంటి స్వీకరణ కానీ, ఆర్థికమైనటువంటి సహాయాన్ని చేయడం కానీ వీరి వద్ద ఏమాత్రము ఉండదు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం ఏమాత్రము వీరికి కిట్టని పనిగా ఉంటుంది. అది శ్రేయోదాయకం కూడా. నాగుల చవితి సందర్భంగా కర్కాటక రాశి వారు నాగేంద్ర స్వామి వారిని పూజించి బెల్లం ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలిగే అవకాశం ఉంటుంది. నిర్ణీత దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే వృత్తిపరమైనటువంటి ఆదాయం కంటే కూడా, ఉద్యోగపరమైనటువంటి ఆదాయం కంటే కూడా తాము చేసేటటువంటి వృత్తి కంటే వేరైనటువంటి స్వకర్మ మీద ఆదాయాన్ని సంపాదించగలుగుతారు. అంటే పూజలు, వ్రతాలు, యాగాలు, యజ్ఞాలు వంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో ఎక్కువ మందిని పాల్గొనేలా చేసి అధికమైన ఆదాయాన్ని పొందగలుగుతారు. స్థిరమైనటువంటి ఆస్తుల్ని పెంచుకోవడం కోసమని విశేషమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. కొంత సాధించుకోగలుగుతారు కూడా. నాగుల చవితి సందర్భంగా సింహరాశి వారు నాగేంద్ర స్వామి వారిని కుంకుమతో పూజించి వారికి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి అయ్యే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శత్రువులతో ఏ విధమైనటువంటి సహాయ సహకారాల్ని కోరుకోరు. శత్రువులు ఎవరో గమనించుకుని చక్కనైనటువంటి పద్ధతిలో వారితో లౌక్యంగా మాట్లాడగలుగుతారు. అందరితోనూ సహనభావంతోనే ఉంటారు. ఎవరిని వ్యతిరేకించరు, ఎవరిని తోలనాడరు కూడా. అయితే ఆదాయ మార్గాలు ఏ విధంగా లభిస్తాయని తమ వృత్తిపరమైనటువంటి సర్వవిధ ప్రయత్నాల్ని చేస్తారు. ధన దృష్టి విశేషంగా కనిపిస్తూ ఉంటుంది.
ఎందరో పెద్దలైనటువంటి వారి పరిచయాల కారణంగా మంచి పురస్కారం లభించే అవకాశం కూడా ఉండొచ్చు. నాగుల చవితి సందర్భంగా కన్యారాశి వారు నాగేంద్ర స్వామి వారిని పసుపుతో అర్చించి వారికి పులిహోరని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ భద్రత వెంటనే సిద్ధించే అవకాశం ఉంటుంది. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము సంపాదించగా జాగ్రత్తగా దాన్ని నిలువ చేసుకున్నటువంటి ఆదాయాల పట్ల సంతృప్తి మార్గాన్ని అనుభవిస్తూ ఉంటారు, ఆనందపడుతూ కనిపిస్తారు. సంతానం విద్యలో అంత ప్రతిభాత్మకమైనటువంటి విధానంతో లేని కారణంగా తాత్కాలికమైనటువంటి అసంతృప్తికి గురయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. సొంతంగా ఏ నిర్ణయాన్ని చేయలేనటువంటి తనంతో ఉండే కారణంగా తల్లిదండ్రులు లేదా అప్పచెల్లెళ్ళు వీరిని నడిపిస్తూ ఉండొచ్చు. ఒక్కొక్క మారు వారి అభిప్రాయాన్ని వ్యతిరేకించే అవకాశం కూడా ఉంటుంది. నాగుల చవితి సందర్భంగా తులారాశి వారు నాగేంద్ర స్వామి వారిని కనకాంబరాలతో పూజించి వారికి చక్ర పొంగలి నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మొగమాటం లేకుండా మాట్లాడతారు. ఎవరితో ఏ తీరులో మాట్లాడాలో అలాంటి వాక్ చాతుర్యాన్ని కలిగి ఉంటారు. ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉండేలా తమ వద్ద ఉన్నటువంటి చిన్ననైన పెట్టుబడితో వ్యాపారాన్ని విశేషంగా పెంచుకోగలిగిన అవగాహన ఆలోచన కలిగి ఉంటారు. నూతనంగా వివాహం అయినటువంటి కారణంగా భార్యాభర్తలు ఇరువురూ కలిసి చేస్తూ ఉండే వ్యాపారం అయినటువంటి కారణంగా ఒడి దుడుకులు లేకుండా చేసుకోగలుగుతారు. నాగుల చవితి సందర్భంగా వృశ్చిక రాశి వారు నాగేంద్ర స్వామి వారిని పూజించి చిమ్మిలి నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాత్కాలికమైనటువంటి అహంకార భావంతో ఉంటారు. వ్యతిరేకించేటటువంటి వారితో కూడా తమకు కొంత పని ఉన్నటువంటి కారణంగా అనుకూలించి మాట్లాడే ధోరణి కనిపించవచ్చు. ప్రయోజనం అయిన పిమ్మట వారితో పెద్ద మళ్ళీ సఖ్యాన్ని బాంధవ్యాన్ని కొనసాగించుకునే విధానం ఉండకపోవచ్చు. అది ఏమాత్రము సరి కాదు. అత్తమామలతో కూడా తల్లిదండ్రులతో ఉన్నటువంటి ఆ బాధ్యతని సక్రమైనటువంటి రీతిలో నిర్వర్తించుకోగలిగితే కుటుంబం ఇంతకంటే గొప్పగా ఉంటుందనే యథార్థాన్ని తెలుసుకోగలగాలి. నాగుల చవితి సందర్భంగా ధనురాశి వారు నాగేంద్ర స్వామి వారిని పూజించి వారికి పులగాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మికమైనటువంటి ధన లాభ సూచన కలుగుతుంది. వృత్తిలో ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఇంతకుముందు నష్టపోయినటువంటి వ్యాపారం మెల్లమెల్లగా చిగురిస్తూ తిరిగి మళ్ళీ పూర్వస్థాయి స్థితికి వచ్చేటటువంటి అవకాశం కోసం విశేష ప్రయత్నాన్ని చేస్తారు. దాదాపుగా సాధించుకోగలుగుతారు కూడా. మాటలో తొందరతనం ఏమాత్రము మంచిది కాదు. మాట దూకుడు, మాట తొందరతనం కారణంగా వినియోగదారులు కొంత నష్టమయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు. ఉన్నటువంటి వారితో సరైనటువంటి సంబంధాలని పాటించడం ముఖ్యమైన యథార్థాన్ని గమనించుకుంటారు, కానీ ఆచరణలో మాత్రం పెట్టలేకపోవచ్చు. నాగుల చవితి సందర్భంగా మకర రాశి వారు నాగేంద్ర స్వామి వారిని పూజించి వారికి గోధుమ రవ్వ పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే కుటుంబం మొత్తానికి ఆరోగ్య లాభం, ఆర్థిక సిద్ధి ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే
మానసికంగా అసంతృప్త విధానంతో ఉంటారు. కుటుంబంలో ఉండే అందరూ కూడా తలో మార్గంలో భిన్న విధానాల్లో ఉండేటటువంటి కారణంగా కుటుంబపు పెద్ద మానసికంగా ఉత్సాహంగా లేకపోవచ్చు. కుటుంబానికి సంబంధించిన యజమానురాలి ఆరోగ్యం మధ్యమైనటువంటి స్థితిలో ఉండి అప్పుడప్పుడు ఔషధ సేవకి గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. కుటుంబంలో ఒకరో ఇద్దరో కుటుంబపు సామూహిక నిర్ణయాన్ని వ్యతిరేకించేటటువంటి విధానం గోచరిస్తుంది. కాబట్టి వారు నిదానంగా ఉన్నప్పుడు, సాత్వికమైన పద్ధతిలో ఉన్నప్పుడు బుజ్జగించి చెప్పడం వల్ల కొంత ప్రయోజనం ఉండే అవకాశం ఉండొచ్చు. నాగుల చవితి సందర్భంగా కుంభరాశి వారు నాగేంద్ర స్వామి వారిని పూజించి వారికి అరటి పండ్ల నైవేద్యంగా సమర్పించినట్లయితే ఎప్పటి నుండో ఆగిపోయిన సమస్యలన్నీ క్రమంగా పరిష్కరింపబడతాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఏ విధంగా దృఢంగా ఉండలేరు. శారీరకంగా ఆరోగ్యపరంగా అంతటి గొప్పతనం ఏమాత్రం ఉండదు శరీరంలో. ఆ కారణంగా తాత్కాలిక అనారోగ్యంతోనే బాధపడుతూ ఉండొచ్చు. ఇంట్లో పెద్దలైనటువంటి వారు, మరింతగా వృద్ధత్వాన్ని పొందినటువంటి వారు తప్పక సహాయ సహకారాల్ని శారీరకంగా వారు అందించగలిగినంత అందిస్తున్నప్పటికీ కూడా శారీరకమైనటువంటి మానసికమైనటువంటి అసంతృప్త భావన ఏమాత్రము తొలగదు ఈ రాశి వారికి. ఈ రోజున నాగుల చవితి సందర్భంగా మీనరాశి వారు నాగేంద్ర స్వామి వారిని పూజించి చక్ర పొంగల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఆగిన పనుల్లో కదలిక మాత్రమే కాక ఆర్థికమైన పెట్టుబడి వ్యాపారానికి సిద్ధించుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు నాగుల చవితి అయినటువంటి సందర్భంగా ఆ నాగేంద్ర స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ప్రేక్షకులందరికీ నాగుల చవితి పర్వదిన శుభాకాంక్షలు. ఈరోజు కార్తీక మాసంలో 4వ రోజు. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే కార్తీక నాగుల చవితి సందర్భంగా సర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా కార్తీక మాసంలో 4వ రోజు కార్తీక శుక్ల చవితి సందర్భంగా స్నానం చేసిన తర్వాత దీపారాధన చేసి జయ జయ గణేశ అని మనస్సులో 21 సార్లు స్మరించుకోవాలి. అలాగే ఈరోజు సంపూర్ణంగా జాతక దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఆవు నెయ్యి, బెల్లము ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వాలి. ఆవు నెయ్యి కానీ బెల్లం కానీ, లేదా ఈ రెండింటినీ కలిపి దేవాలయ ప్రాంగణంలో దానం ఇచ్చినట్లయితే జాతక దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా నక్షత్ర దోషాలు జాతకంలో ఉన్నప్పుడు కూడా అభివృద్ధి ఆలస్యమవుతూ ఉంటుంది. జాతకంలో ఉన్న నక్షత్ర దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి, నక్షత్రాల అనుగ్రహం కలగటానికి, నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవటానికి కార్తీక మాసంలో 4వ రోజు సందర్భంగా ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే, దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి మధ్యాహ్నం 12 గంటల లోపు వెళ్ళి శివాలయ ప్రాంగణంలో ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించి శివాలయ ప్రాంగణంలో భక్తులకి బెల్లంతో తయారు చేయబడిన పదార్థాలు పంచిపెట్టాలి. ఇలా కార్తీక మాసంలో 4వ రోజు చేస్తే నక్షత్ర దోషాలు తొలగిపోతాయి, నవగ్రహాల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది, జాతకంలో ఉన్న సంతానపరమైన దోషాలు కూడా తొలగింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు నాగుల చవితి. జాతకంలో ఉన్నటువంటి రాహుకేతు దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి దగ్గరలో ఉన్న దేవాలయంలో పుట్టల దగ్గరకు వెళ్ళాలి. పుట్టను పసుపు కలిపిన నీటితో అభిషేకించాలి. పుట్ట మీద బియ్యం పిండి కొద్దిగా చల్లాలి. అలాగే పుట్ట మీద ఒక తమలపాకు ఉంచి ఆ తమలపాకు మీద బియ్యం పిండితో చేసినటువంటి సర్పం రూపును ఏర్పాటు చేయాలి. పుట్ట దగ్గర దీపాన్ని వెలిగించి పుట్ట చుట్టూ పుష్పాలు అలంకరణ చేసి పుట్టలో ఆవు పాలు పోసి చలిమిడి లేదా చిమ్మిలి పుట్ట దగ్గర నైవేద్యంగా సమర్పించాలి.
ఆ తర్వాత పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ 9 నాగదేవతల పేర్లు స్మరించుకోవాలి. అనంత, వాసుకి, ఆదిశేష, పద్మనాభ, కంబళ, శంఖపాల, ధార్తరాష్ట్ర, తక్షక, కాళీయ ఈ 9 నాగదేవతల పేర్లు స్మరించుకుంటూ పుట్టకు ప్రదక్షిణలు చేయాలి. అలా ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ పుట్ట మన్నును కంఠభాగాన ధరించి గృహానికి రావాలి. ఇలా నాగుల చవితి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయి, నాగదోష తీవ్రత తగ్గుతుంది. అలాగే రాశిపరంగా రాహుకేతు దోషాలు ఉన్నవాళ్ళు, రాశిపరంగా ఉన్న రాహుకేతు దోషాలు పోవాలంటే దేవాలయంలో ఉన్న జంటనాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళి జంటనాగుల విగ్రహాలకు ఆవు పాలతో అభిషేకం చేసి ఆ తర్వాత పత్తితో తయారు చేయబడిన వస్త్రాన్ని జంటనాగుల విగ్రహాలకు అలంకరణ చేసి ఆ విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. సువాసన కలిగినటువంటి పుష్పాలు జంటనాగుల విగ్రహాల పాదాల చెంత ఉంచి నమస్కారం చేసుకోవాలి. ఈ విధి విధానం పాటిస్తే రాశిపరంగా ఉన్నటువంటి రాహుకేతు దోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రేపు కార్తీక మాసంలో 5వ రోజు సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో, అలాగే నాగపంచమి లేదా జ్ఞానపంచమి సందర్భంగా రేపు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.